సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగునుగాక. 35వ కీర్తన నుండి ధ్యానములు చేసుకుంటున్నాము. 26వ వచనములో 35వ కీర్తన 26వ వచనంలో నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలవుతారు. అతిశయము దాని యొక్క పర్యావసానం. దాన్నే ఇంకా కొంచెం కఠినమైన పదములో గర్వము. బైబిల్లో మనం చూస్తున్నాము, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈ అతిశయము, ఈ గర్వము అన్నటువంటిది ఏదో అనేక చెడు లక్షణాలలో ఒక లక్షణం అనుకుంటాము. కానీ దీనిలో ఇదే మొట్టమొదటి పాపము. ఇది పరలోకములో ప్రారంభమైనటువంటి పాపము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములోను మరియు యెషయా గ్రంథములోను 10వ అధ్యాయము 14వ అధ్యాయములోను పరలోకములో ఒక కేరుబు తన్ను తాను అతిశయపడి సిగ్గుపడి అపకీర్తి పాలైనటువంటి స్థితి అక్కడ మనము చూస్తాము. ఈ అతిశయము, గర్వము వల్ల ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే, పాపం ఏంటంటే, దేవుని స్థానంలోనికి మానవుడు వచ్చుట. ఇంకా ఇంకొక మెట్టెక్కితే దేవుని కంటే పైగా హెచ్చించుకొనుట. అది నాకు అతిశయము, నేను నా గర్వము, నా అతిశయము వల్ల నాకే అపకీర్తి వస్తుంది. దావీదు గారి జీవితంలో, ఆయన జీవించిన కాలములో కూడా ఎంతోమంది తనకు ఎదురైనటువంటి వారు ఉన్నారు. తన మీద హెచ్చించుకున్నటువంటి వారు, అతిశయపడినటువంటి వారు, గర్వించినటువంటి వారు. ఆ 17వ అధ్యాయములో గొల్లియాతు ఏ విధంగా తన్ను తాను ఇశ్రాయేళ్ల మీద హెచ్చించుకొని అతిశయపడ్డాడు, తర్వాత తనకు ఏ పరిస్థితి ఏర్పడిందో, తర్వాత 25వ అధ్యాయములో సమూయేలు గ్రంథములో కూడా నాబాల్ అనేటువంటి వ్యక్తి దావీదు మీద ఏ విధంగా హెచ్చించుకొని తర్వాత మృతి పొందాడో, ఈ విధంగా అనేక సంఘటనలు దావీదు గారి జీవితంలో మనము చూస్తాము. అదేవిధంగా బైబిల్లో అనేక మంది ఆ విధంగా అతిశయపడి వారు సిగ్గుపరచబడ్డారు. 4వ అధ్యాయము దానియేలు గ్రంథములో చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనము. 30 వచనంలో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30. రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. 31. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు.
సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింపని చేయించనో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. అలాగు తను అనుకొనెను. తనలో తాను అనుకున్నాడంట, నా ప్రభావము, నా ఘనత, ఈ పట్టణము, మహావిశాల పట్టణము, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచాలి. ఒక్కొక్కసారి మనం చేసే పనులు ఎలాగుంటాయంటే, అది నా సొంత శక్తి సామర్థ్యము వీటి ద్వారా కనపడాలి అన్నటువంటిది. అతిశయించువారు సిగ్గుపరచబడతారు. అతిశయించుట ఇక్కడ నిజముగానే అదేమి అబద్ధం కాదు. బబులోను రాజు ఆ మహాపట్టణాన్ని కట్టించాడు. అయితే అట్టి వారికి దేవుని యొక్క సందేశము కావాలి. నా బలాధిక్యము, నా ప్రభావము ఈ పట్టణము కట్టుట ద్వారా కనపడాలి అన్నటువంటి విషయం. ఆ విధంగా బబులోన్ రాజ్యము ఒకవైపు, యెషయా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇంకొక రాజ్యము. యెషయా గ్రంథము 10వ అధ్యాయములో చూడండి, 13వ వచనము నుండి ఇక ఈ ప్రారంభం నుండి మనం చూస్తే ఏడవ వచనంలో, అయితే అతడు అలాగనుకున్నాడు, అది అతని ఆలోచన కాదు, నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలం చేయవలననియు అతని ఆలోచన. అతడిట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కోలు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కావా కదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను? కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. హృదయ గర్వము, కన్నుల అహంకారము. నేను ఎంతో మందిని ఓడించాను. ఆ ఓడించినప్పుడు వారి దేశంలో కూడా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు నా ముందు ఏమీ పనికి రాలేదు. వాళ్ళకి ఎంత బలమైనటువంటి దేవతలు ఉన్నా కానీ నా చేతిలో వారు ఓడిపోయారు. మీ దేవుడు కూడా అటువంటి వాడే, అలాంటి దేవుడే. 13వ వచనంలో చూడండి, గర్వము అతిశయించు వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నేను వివేకిని, అంటే నా అంత తెలివి ఎవరికి లేదు అని అనుకొనుట. చాలాసార్లు మనం చెప్పము కానీ అది చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. చెప్పేవాళ్ళు, బయటికి చెప్పేవాళ్ళు ఒక గుంపు, లోపల అనుకునేవారు ఒక గుంపు. రెండు సేమే. నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని. అంటే మొత్తానికి పాఠం ఏంటంటే, క్రీస్తు పిల్లలముగా ఎంచబడుతున్నటువంటి మనము మన బుద్ధి కానీ, వివేచన కానీ, ఆలోచన కానీ, శక్తి సామర్థ్యములు కానీ ఉన్నప్పుడు ఇది దేవుని కృప ద్వారా, దేవుని సహాయము ద్వారా ఈ విధముగా మేము చేయగలిగాము.
ఆ, ఏమనుకుంటున్నాడు? వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడినై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షిగూటిలో ఒకడు చేయి వేసినట్టు జనముల ఆస్తి నా చేతి చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించున్నదైనను, నోరు తెరుచున్నదైనను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లునే నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. ఇది ఆ విధంగా అశ్షూరు రాజు మరియు ఒకవైపు బబులోను రాజు మరియు ఇంకొక వైపు హెజ్కేల్ గ్రంథంలో ఐగుప్తు రాజు, తూరు రాజులు, వీరందరూ కూడా, మరియు ఇంకొక వైపు ఒక కాలంలో ఇశ్రాయేలీలు అతిశయించుట ద్వారా, గర్వించుట ద్వారా అది దాని తర్వాత మనం సిగ్గుపరచబడతాము, అవమానపరచబడతాము. 15వ వచనంలో, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో, గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా, కోల తన్నెత్తు వానిని ఆడించునట్లును దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. ఎంత మంచి ఉదాహరణ చూడండి. గొడ్డలి మనం పట్టుకుంటాం, గొడ్డల ద్వారా చాలా చెట్లు నరకవచ్చు, మనం కట్టెలకు కొట్టవచ్చు. కానీ గొడ్డలి ఎప్పుడు కూడా నేనే నరికాను, నిజంగా గొడ్డలే కదా నరికింది, కానీ గొడ్డలిని పట్టుకున్న వ్యక్తి ఎవరు? ఆ గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడుతుందా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? నిన్న మనమందరం కూడా దేవుని చేతిలో చేతి సృష్టి అయి ఉన్నాము కదా. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలననే మనం జీవిస్తున్నాము కదా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేము కదా. ఇవన్నీ సత్యమైనప్పుడు ఇక అతిశయానికి, గర్వానికి చోటెక్కడ? అతిశయానికి, గర్వానికి చోటెక్కడ? యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయములో 23వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జ్ఞానము, బలము, ధనము, ఇది సాధారణంగా మానవ మనస్సు. జ్ఞాని నీ జ్ఞానము బట్టి, శూరుడా నీ శౌర్యము బట్టి, ధనికుడా నీ ధనమును బట్టి అతిశయింపకు, 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 అతిశయింపకు. మనకు తెలియకుండానే ధనమును బట్టి మనకు అతిశయం వస్తుంది. అది మన మనసులలో, మన చూపులలో అది కనపడుతుంది. ఇతరులను పట్టించుకోకపోవడము, తక్కువగా చూడడము, ఆ ధనమున్నటువంటి వారికి, ఆ బలమున్నటువంటి వారికి, ఆ జ్ఞానమున్నటువంటి వారు ఆ అతిశయంతో ఉంటారు.
నేనేంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, నా జ్ఞానం ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి అని పోల్చుకునే మనస్సు. నా పొజిషన్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి. సంఘము అన్నటువంటి ఈ వృత్తములో, ఈ సర్కిల్‌లో ఏ విషయమును బట్టి మనం ఇతరుల మీద గొప్పగా ఎంచుకొనగలము? మనమందరము కూడా పాపులము. అక్కడ మన స్టార్టింగ్ పాయింట్. ఈ లోకానుసారంగా ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులైనప్పటికీ స్టార్టింగ్ పాయింట్ పాపే. మరి అందరినీ కడిగింది కూడా యేసు రక్తమే కదా! మనం అందరము కూడా యేసు రక్తాన్నే ఆశ్రయించాం కదా! నేను పాపిని అని అందరము ఒప్పుకున్నాం గదా! పేదవాడు అదే ఒప్పుకునే, జ్ఞానవంతుడు కూడా అదే ఒప్పుకునే. ఇక రక్షించబడిన తర్వాత, రక్షించబడ్డాము అని అనుకుంటున్నటువంటి వారు, ఏ విషయాన్ని బట్టి మనము ఇతరుల మీద అతిశయపడాలి, గర్వపడాలి? అది మనకు తెలియకుండానే అవి అన్నీ మనకు మనసుకొచ్చేస్తాయి. అవన్నీ మనకు మనసుకొచ్చేస్తాయి. నేను ఫలానా అని మనం చెప్పుకోవడానికి, మనల్ని ప్రజలు గుర్తించాలని. అటువంటిది క్రైస్తవులకు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి తగినటువంటిది కాదు. అది అపవాది లక్షణం. అపవాది లక్షణం ఏంటంటే గర్వము, అతిశయము. నువ్వెంత, నేనెంత, నువ్వెంత, నేనెంత. ఆ విధముగా చేయుట ద్వారా దేవునికి మహిమ రాదు. చూడండి, కీర్తనల గ్రంథములో 115వ కీర్తనలో మొదటి వచనము, మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మహిమ ఎవరికి? మాకు కాదు, నీకు. నీ కృప, నీ సత్యములను బట్టి నీకే మహిమ రావాలి. మేము జీవించి ఉన్నామంటే నీ కృపనే కదా! ఏదైనా మేము కలిగి ఉన్నామంటే, ఏదైనా ఈరోజు మేము పొందుకొని ఉన్నామంటే, ఏదైనా మేము సంపాదించుకొనగలిగామంటే, ఏదైనా జ్ఞానము సంపాదించుకొనగలిగామంటే నీ కృప, నీ సహాయము, నువ్విచ్చిన ఆరోగ్యము, నువ్విచ్చినటువంటి అవకాశాలే గదా! మరి అతిశయించుట, గర్వించుట ఎక్కడ? తలంపులలో కూడా అది రాకుండా ఉండాలంటే క్రీస్తుని అంగీకరిస్తే సరిపోతుంది. క్రీస్తు శిలువ వైపు చూస్తే సరిపోతుంది. క్రీస్తు శిలువ వైపు చూస్తే సరిపోతుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనము అతిశయించుటకు వీలు లేదు. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా. సిలువ మూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ. అతిశయించే సేవ ఎక్కడుందండి? ఆ సిలువను గూర్చి, సిలువ యందు తప్ప మరి దేనిని గూర్చియు నేను అతిశయింపను. సిలువ యందు తప్ప నేను దేని గూర్చి అతిశయింపను. ఆ సిలువలో ఏముంది?
సిలువలోనే పాప క్షమాపణ, సిలువలోనే స్వస్థత, సిలువయందే నిత్య జీవానికి మార్గము కదా. అటువంటి యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యమును బట్టియే నేను అతిశయిస్తాను. యేసుక్రీస్తు దొరికినందుకు చాలు. దేని యందు మనము అతిశయించుటకు, గర్వపడుటకు వీలు లేదు. ఇది యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకొనుట ద్వారానే మనము ప్రతి విషయంలో ఆయననే మనం ముందు పెడతాము. ప్రతి విషయంలో ఆయననే మనం ముందు పెడతాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యములో ఎంత అద్భుతమైనటువంటి మాటలు. 3:5 మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అంతే. ఆయనకేమైనా జ్ఞానం తక్కువనండి పౌలు గారికి? బలము తక్కువనా? ధనము తక్కువనా? కానీ ఆయన అంటున్నాడు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఈ జ్ఞానము లేదా ఈ ధనము, ఈ బలము దేవుని వల్లనే కలిగి ఉన్నది. కాబట్టి మన గొప్ప గొప్ప కార్యాలను మనము అతిశయముతో, గర్వముతో అనుకొనుట లేదా చెప్పుట, లేదా ప్రజలు నన్ను పొగడాలి. చూడండి, ఉన్నది కూడా చెప్పడానికి ఇక్కడ ఇబ్బందే పౌలు గారు. నిజంగా తనలో ఉంది, కానీ అది కూడా ప్రజలు చెప్పడానికి ఆయనకు, ఆత్మ కలిగినటువంటి వారికి ఇష్టం ఉండదు. పొగడము అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం కదా. కానీ ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో కూడా అతిశయం వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో కూడా అతిశయం వస్తుంది. 12వ అధ్యాయంలోనే ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అతిశయపడుట నాకు తగదు, గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనమును గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. ఇవన్నీ చెప్పిన తర్వాత చూడండి, 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, ఆ నేను అత్యధికముగా హెచ్చిపోకుని నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. మంచిదే. ముమ్మారు ప్రార్థించిన వద్దు వద్దు, ఇప్పుడు స్వస్థత లేకుండడమే మంచిది. స్వస్థత జరగకపోవడమే మంచిది. ఆ ముళ్ళు తీసివేయబడక ఉండటమే మంచిది. ముళ్ళు ఉండని, ముళ్ళు తీసివేస్తే నేను హెచ్చింపబడిపోతాను, అతిశయిస్తాను, గర్విస్తాను. ఈ బలహీనత ఉండని. లేకపోతే నాకు కలిగిన ప్రత్యక్షతలను అనేకములై ఉన్నాయి, నేను హెచ్చింపబడకుండా, హెచ్చిపోకును నిమిత్తము నాకు ఒక ముళ్ళు ఉంచబడింది. మంచిదే. దేవుడు ఆ ప్రొవిజన్ ఇస్తాడు మనకు, అతిశయించకుండా. దేవునికి స్తోత్రం. గర్వించకుండా, నా బలము, నా ధనము, నా ఘనం, నా పరిచర్య, నేను నేనే నేను నేనే, ఇక ఎవరు లేరు, నాలాగా ఎవరు లేరు.
తలంపేనండి. తలంపుతోనే పాపము. ఇక మాటలు మనం సాటిస్ఫై అవుతుంటాము. నేను జనరల్‌గా ఎక్కడ బయట చెప్పనండి. కానీ తలంపులు అది నీకే తెలుసు. అది నాకే తెలుసు. తలంపులలో అతిశయము, గర్వము క్రీస్తుని అంతగా తగ్గించుకున్న, ప్రాణము పెట్టేంతగా, సిలువనెక్కేంతగా తగ్గించుకున్న ఆ యేసుక్రీస్తునే కదా నువ్వు నమ్ముకున్నది. ఆ యేసుక్రీస్తునే కదా నేను నమ్ముకున్నది. మరి మనలో ఎందుకు ఆ లక్షణం రాలేదు? మనలో ఎందుకు ఆ లక్షణం రా రా రాలేక ఉంటుంది? అంటే క్రీస్తు ఇక్కడ లేడేమో! క్రీస్తు హృదయంలో లేకపోతే ఎక్కడో బయట పెట్టుకుంటాం గదా క్రీస్తును. చర్చెస్‌లో లేపోతే ఇంకొన్ని రూపాలలో అక్కడ పెట్టుకొని అన్నీ చేయవచ్చు. మనము డిఫైన్ జేసినట్టు యేసుక్రీస్తు చాలామంది అలాగ బెట్టుకుంటారు. ఈలాగుండాలి యేసుక్రీస్తు అని మన ఓన్ డిజైన్ జేస్తాము. డిఫైన్ జేస్తాం, నిర్వచిస్తాము. అసైన్ జేస్తాం. నువ్వు ఇక్కడే ఉండాలి యేసుక్రీస్తు ప్రభు. నువ్వు సిలువ మీదనే ఉండు. మా ఇంట్లోకి గాని, మా అఫైర్స్‌లోకి గాని, మా హృదయంలోకి గాని మీరు రాకూడదు. మా అఫైర్స్‌లోకి రాకండి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఈ మధ్య కాలంలో వివాహాల కొరకు మా అమ్మాయి కొరకు, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. పైన పలానా డినామినేషన్ బాప్టైజ్డ్ ఆన్ ఈ ఈ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాను. కింద క్యాస్ట్ పైన చూడండి క్రైస్తవురాలని బాప్తిజం తీసుకున్నాను. మళ్ళా కింద క్యాస్ట్ అనొచ్చింది. క్రీస్తు ఎక్కడికెళ్ళాడు? ఎటువంటి ఉంటాడు ఆయన. క్రీస్తు మనం రకరకాల క్రీస్తులను డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి మొత్తానికి పాఠం ఏంటంటే యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుంటే మనకు తెలియకుండానే మనం ఆయన మార్గంలో నడుస్తుంటాం. అతిశయించడానికి, గర్వించడానికి, గొప్పలు చెప్పుకోవడానికి అసలు ఏం లేదండి. నిజంగానే లేదు. మన దగ్గర ఏదైనా ఉందంటే ఆయన కృప ద్వారానే మనము పొందుకొని ఉన్నాము. ఆయన కృప ద్వారానే మనం పొందుకొని ఉన్నాము. మనము అతిశయించుట, గర్వించుట అది నాశనానికే దారితీస్తుంది. సిగ్గుపరచబడతాము. క్రీస్తును ఆహ్వానించినటువంటి వారికి అది తగినటువంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలు ప్రభా నాలో ఫలింపచేయము. ప్రభా నిజముగా మేము బ్రతికున్నామంటేనే నీ కృప. ఇక మాకున్నవన్నీ ప్రభా నీ ద్వారానే మేము పొందుకొని ఉన్నాము. నాయన ఎక్కడ కూడా మేము అతిశయించకుండా సహాయం చేయమని తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మా అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.